There are a lot of things to do here. I just stopped by. Yeah, bring your kids by. Yeah. Know the way. Bells on baptistry make his spirits bright. What fun it is to ride and sing a sleigh song tonight. Hey, jingle bells, jingle bells. హలో అందరికీ నమస్కారం. నేను మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ట్రీ అనగానే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం, లేదంటే స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేయడం, అది రాగానే ఇమీడియట్గా అన్ప్యాక్ చేసేసి క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసేసి హోల్ మంత్ దాన్ని ఇంకా చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా న్యాచురల్ క్రిస్మస్ ట్రీ కోసం ఈ ఫామ్కి వచ్చాం. అక్కడ చూసినట్టయితే కనిపించే రీత్స్, రోపింగ్ అండ్ అదర్ గ్రీన్స్ అన్ని క్రిస్మస్కి రిలేటెడే. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే అవన్నీ హ్యాండ్ మేడ్, చాలా ప్రిటీగా బ్యూటిఫుల్గా వాళ్ళు అరేంజ్ చేశారు. అవి అన్ని అవైలబుల్ ఫర్ పర్చేస్, ఆ పైన పెట్టినవి కూడా. ఇంకా చూసినట్టయితే మన అమెరికన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇప్పుడే హెయిరెడ్ నుంచి దిగి వాళ్ళు ఒక క్రిస్మస్ ట్రీని పిక్ చేసుకున్నారు. ఆ క్రిస్మస్ ట్రీని వాళ్ళంతటికి వాళ్లే కట్ చేయించుకొని ఈ స్టేషన్కి వచ్చారు. సో ఇప్పుడు అక్కడ ఉన్న వర్కర్స్ కింద ఎక్సెస్ సిమ్మలు ఏదన్నా ఉంటే దాన్ని క్లియర్గా తీసేసి కొంచెం ట్రిమ్ చేస్తున్నారు, ఎందుకంటే బేస్లో కూర్చోవాలి కాబట్టి. సో అప్పుడు కింద పెట్టినప్పుడు క్రిస్మస్ ట్రీ స్టడీగా ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఆ ఎక్సెస్ తీసేసి మొత్తం నీట్గా ట్రిమ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకైతే ఇది ఫస్ట్ టైం చూడడం. సో ఈ ప్రాసెస్ కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో కింద ఎక్సెస్ ఉన్న మొత్తం తీసేసిన తర్వాత ఇంకా ఇద్దరూ కలిసి ఆ క్రిస్మస్ ట్రీని ఈ బేలింగ్ అనే మెషిన్లో తీసుకెళ్తారు. ఇక్కడ ఏంటంటే షేకింగ్ అండ్ దెన్ నెట్టింగ్ అనొచ్చు. సో మొత్తం ఎక్సెస్ డ్రై లీవ్స్ కానీ లేదంటే మంచు, ఎప్పుడన్నా మంచు పడ్డప్పుడు అదంతా షేక్ చేసేసి రిమూవ్ చేస్తుంది. దాని తర్వాత చూసినట్టయితే ప్యాకింగ్ ఒక్క నిమిషంలో దోశ ప్యాక్ లాగా రెడీ చేసేసారు. సో ఇప్పుడు చూడండి, అంత బుషీగా ఉన్న క్రిస్మస్ ట్రీ ఈజీగా చిన్నగా ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం ఎలా అయినా ఇంటికి క్యారీ చేసుకోవచ్చు. ఈ లోపల మీరు చూసినట్టయితే ఈ క్రిస్మస్ ట్రీ కోల్మెన్స్ ఫామ్ లో ఏమేమి దొరుకుతాయి అనేది మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. దాని పక్కనే మన అమెరికన్ ఫ్రెండ్ చలి బాగా ఉంది భయ్యా, ఇక్కడికి వచ్చి చలి కాగండి అన్నాడు. ఇక్కడ చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఐడియా అంటే వాళ్ళు ఒక డ్రమ్ లో ఎక్సెస్ ఫ్యూయల్ అంటే మన చెత్త, చెట్లకు మిగిలిపోయిన కర్రలు అన్ని దాంట్లో వేసేసి ఆ బ్లోవర్ పెట్టేసి మనలాగా కాకుండా అది క్లీన్ చేస్తున్నాడు కదా, నాకు చూపిస్తున్నాడు. ఆ ఎక్సెస్ ట్రాష్ అంతా తీసుకుని దాంట్లో వేసేసి దాన్ని వెలిగించి అది ఒక హీటర్ లాగా అక్కడ వాళ్ళు అవుట్డోర్ లో వాడుకుంటున్నారు. వెరీ గుడ్ ఐడియా, రైట్? మనము చిన్నప్పుడు చలిమంటలు ఎలా వేసుకునే వాళ్ళమో మొత్తం అలాగే అనిపించింది. ఫామ్లో ఉన్న మెషినరీ, ఆ ట్రాక్టర్స్, హెయిరైడ్స్, ఇంకా మొత్తం ఫామ్ చూస్తుంటే మంచి బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ లాగా అనిపించింది. ఎట్టి చూసిన క్రిస్మస్ ట్రీస్. ఎంత దూరం అంటే 100 ఏళ్ల నుంచి క్రిస్మస్ ట్రీ ఫామ్ చేస్తున్న వీళ్ళు ఈ క్రిస్మస్ ట్రీని ఫామ్ చేయడానికి ఒక్కొక్కటి మినిమం 10 years పడుతుందంట. అండ్ దెన్ నేను కూడా చలిగా ఉందని కొంచెం సేపు చలిమంట కాసుకున్న తర్వాత హెయిర్ రైడ్కి ఎక్కుదామని రెడీ అయ్యాను. హెయిర్ రైడ్కి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి నేను అక్కడ బేక్ షాప్ కూడా ఒకసారి ట్రై చేశాను. సో లెట్స్ గో టు బేక్ షాప్. బేక్ షాప్లో ఏముంటాయి అని నేను ఫస్ట్ టైం కాబట్టి దానికి వెళ్లే లోపలే అక్కడ ఉన్న క్యూట్ ఐటమ్స్ చూసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూడండి, వాళ్ళు ఒక చిన్న కిడ్స్ టాయ్, అది 4-wheeler లాగా ఉంది కదా, దాని మీద క్రిస్మస్ ట్రీని క్యారీ చేయొచ్చు అని రిప్రజెంట్ చేస్తూ అది పెట్టారు. అండ్ అంతేకాకుండా ఆ రెడ్స్ అన్ని డోర్కి కానీ విండోస్ కానీ ఎలా మంచిగా తగిలించారో చూడండి. ఇంకా లోపలికి వెళ్ళగానే బేక్ షాప్ లో ఒక మంచి బేకరీ స్మెల్స్.
డెలిషియస్ ఫార్మ్ ఫ్రెష్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చీజ్ కేక్ కానీ కప్ కేక్స్ అండ్ బ్రెడ్స్ అన్నీ అక్కడ లభించుతున్నాయి. అండ్ తర్వాత ఫ్రెండ్ కాల్ చేశాడు, హెయిర్ రైడ్ ఈజ్ రెడీ అనేసి. సో మేము కూడా లెట్స్ గో అనేసి హెయిర్ రైడ్ వెళ్ళి కూర్చున్నాం. సో ఈ ప్రాసెస్సే అది. సో ఆల్రెడీ 2-3 ఫ్యామిలీస్ అక్కడ ఉన్నారు. సో మేము కూడా హెయిర్ రైడ్లో కూర్చొని లెట్స్ గెట్ రెడీ అన్నట్టుగా రెడీ అయ్యాం. అండ్ స్టిల్ అక్కడ చూస్తున్నట్టయితే ప్రీకట్ క్రిస్మస్ ట్రీ ఆ చివర ఉన్న సెక్షన్ అందరూ కొనుక్కున్న తర్వాత దాన్ని బెయిలింగ్ చేయించుకుంటున్నారు, విచ్ ఇస్ షేకింగ్ అండ్ దెన్ నెట్టింగ్. సో తీసుకొని దెన్ దే విల్ పుట్ ఇట్ ఇన్ టు ద వెహికల్ అండ్ దెన్ దే స్టార్ట్ గో హోమ్. సో ఇప్పుడు మన హెయిర్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. హెయిర్ రైడ్లో మొత్తం ఫామ్లో అటు ఇటు తిరుగుతూ వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. అండ్ దెన్ వీ కెన్ సీ స్లోగా పికప్ అవుతుంది. అండ్ దెన్ చాలా విండీగా కూడా ఉందండి ఆ రోజు. వెదర్ కూడా చాలా కోల్డ్ ఉంది. స్టిల్ ఈ అట్మాస్ఫియర్, ఈ ఫామ్ చూసిన తర్వాత అవన్నీ మర్చిపోయాం. సో ఇక్కడ మా కార్ పార్క్ చేసుకుని ఫస్ట్ అక్కడికి వెళ్ళాం. ఇంకా కిడ్స్ వస్తే కనుక కిడ్స్కి ఎంటర్టైన్మెంట్గా చాలా ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. ఎస్పెషల్లీ ఇది సమ్మర్లో కూడా ఇంకా బాగుంటుందంట, ఎందుకంటే అక్కడ ఐస్ క్రీము మిగతావి కూడా పంప్కిన్ సీజన్లో, అంటే ఫాల్ సీజన్లో పంప్కిన్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు చూసినట్టయితే ఫార్మ్స్కి వెళ్తుంటే ఇవి ఎన్నో ఇయర్స్, ఆల్మోస్ట్ ఒక్కొక్క ట్రీ ఇది ఇప్పుడు 5-6 ఇయర్స్ అయిందంటండి ఈ ఫార్మ్ స్టార్ట్ చేసి. దాని తర్వాత మనను ఇప్పుడైతే లాస్ట్ సెక్షన్కి తీసుకువెళ్తున్నారు. అది ఆ ఏరియా ఈజ్ ఫర్ అ సేల్ ఎట్ దిస్ పాయింట్ అంట. అక్కడ ఉన్న క్రిస్మస్ ట్రీని పిక్ చేసుకోవాలి. అండ్ దే ఆర్ లిటిల్ గ్రోన్ అప్ రైట్ నౌ. ఇక్కడ ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ తింటూ ఇంత కోల్డ్ వెదర్లో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మేము తిన్నాము, బట్ బయట కాదు, లోపల కూర్చొని తిన్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తున్నది అక్కడ ఫ్రోజన్ రివర్. అక్కడ ఆల్రెడీ ఉన్న కొంచెం రివర్ స్ట్రీమ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి. దాన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత కోల్డ్ వెదర్ అనేసి. సో మేము ఆ చివరి దాకా వెళ్ళేసి అక్కడ హెయిర్ రైడ్ ఆపారు. క్రిస్మస్ ట్రీ పిక్ చేసుకోవడానికి అక్కడ నుంచి నడుచుకుంటూ ఫామ్లోకి వెళ్ళాలి. వాళ్ళు చూపించిన లేన్లో ఉన్న క్రిస్మస్ ట్రీని పిక్ చేసుకుంటే వాళ్ళు కట్ చేసి మళ్ళీ హెయిర్ రైడ్లో తీసుకొని బ్యాక్ టు స్టేషన్ వచ్చేస్తారు. ఇది ప్రాసెస్. సో బట్ ఓవరాల్గా ఈ ఫామ్ విజిట్ ఎంత ఫన్ అనిపించిందంటే కిడ్స్కి కానీ మాకు కానీ ప్రతి ఒక్కటి చిన్న చిన్న ఎలిమెంట్స్ కూడా చాలా మంచిగా వాళ్ళు. సో ఇక్కడ క్రిస్మస్ ట్రీనే కాకుండా క్రిస్మస్ ట్రీ పైన డెకరేట్ చేసే ఆర్నమెంట్స్ కూడా చాలా ఉన్నాయండి. నేను ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను, అవి తప్పకుండా చూడండి. చిన్న చిన్న క్యూట్ క్రిస్మస్ ట్రీ డెకార్స్, ఆర్నమెంట్స్, ఇంకా క్రిస్మస్కి సంబంధించిన అన్ని రకాల వస్తువులు అక్కడ ఉన్నాయి. సో ఈ ఫామ్లో ఓవరాల్గా చెప్తే బేకింగ్ సెక్షన్ బాగుంది. అండ్ దెన్ క్రిస్మస్ ట్రీకి కావలసిన ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. అండ్ దెన్ క్రిస్మస్ ఫెస్టివ్ సీజన్కి మనం ఇంటి బయట ఎక్కడ ఎలా డెకరేట్ చేయాలన్న అన్ని ఐటమ్స్ హ్యాండ్ మేడ్ అండ్ విత్ న్యాచురల్ ట్రీస్తో ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. కిడ్స్ కూడా ఎంజాయ్ చేశారు. ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Dashing through the snow in a one-horse open sleigh, oh, the fields we go, laughing all the way. Bells on both the ring, making spirits bright. What fun it is to ride and sing a sleigh song tonight. Hey, jingle bells, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way.
tonight. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Dashing through the snow in a one-horse open sleigh. All the fields we go, laughing all the way. Bells on both the ring, making spirits bright. What fun it is to ride and sing a sleigh song tonight. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Tonight.